అందరం లేచి నిలబడి పాట పాడుకుందాం. Prabhu
పాడుకుందాం. మన మధ్యలో ఉంచబడినటువంటి యొక్క బల్ల యేసుక్రీస్తు ప్రభువు వారి శరీర రక్త మాంసములకు సాదృశ్యంగా ఉంటున్నది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ, ఎవరైతే ఈ యొక్క బల్లలో పాలు పంపులు పొందనై ఉన్నారో ప్రతి మనుష్యుడు పరీక్షించుకొని ఆ బల్లను సమీపించాలి. పరీక్షించుకొని బల్లలో పాలు పొందాలి. పరీక్ష లేకుండా మనము బల్లను సమీపించటం ద్వారా 3 విధాలైనటువంటి బలహీనతలు మనం కలిగి ఉంటాం. ఇందువల్లనే అనేకులు బలహీనులు, రోగులు చాలామంది నిద్రించుచున్నారు అని రాయబడింది. ఈ 3 విధాలైన బలహీనతల నుంచి మనం విడిపించబడి ప్రభు రాజ్యములో మనం ప్రవేశించినట్లు మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో ఎక్కడ మనం తప్పిపోతున్నాము, దేవుని వాక్యమునకు అనుకూలంగా జీవించలేకపోతున్నాము అనేది మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని వాక్యమనే అర్థంలో మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని చూసుకుందాం. దాని కొరకై యెషయా గ్రంథం 26 అధ్యాయం 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. Isaiah chapter 26 verse 4, read all together. అందరం కలిసి చదువుకుందాం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకునుడి. మనం ఈరోజు బలను సమీపించిన మునుపు ఉదయకాలం మొదటి భాగాన్ని మనం ధ్యానించాం. యెహోవాయే నిత్యమైన ఆశ్రయ దుర్గం. ఆశ్రయము అంటే అర్థం ఏంటో మనం చెప్పుకున్నాం. అందులో కూడా మొదటిదే చెప్పుకున్నాం. ఆశ్రయం అనగా రక్షణ, నివాసము మొదటిది. ఇక మిగిలిన 6 ఉన్నాయి. భద్రత, క్షేమకరమైన స్థలము, స్థిరమైన కోట, శరణము, దాగుచోటు, దుర్గం. ఇవి సో వీటిని మనం ధ్యానించుకోలేదు. అయితే ఇప్పుడు టైం వచ్చినప్పుడు ఎప్పుడన్నా మనం దాన్ని ధ్యానించుకుంటాం. ఈ సమయంలో మనం యెహోవా యందు ఏమంటున్నాడు? యుగ యుగములు యెహోవాను నమ్ముకునుడు. యుగ యుగములు అంటే అర్థం ఏంటంటే మన యుగం పోయినా ఇంకొక యుగం. ఇప్పుడు మన తరం పోతుంది. మనమున్న కాలంలో, మనం గతించిపోయిన కాలంలో మన పిల్లలు, మన పిల్లలు, మన పిల్లలు, పిల్ల తరం అని అర్థం. దీని అర్థం ఏంటంటే నీవు నమ్ముకున్నావు, నీ పిల్లలు నమ్ముకున్నారా అనేది ప్రశ్న. ఆ పిల్లలు, ఆ పిల్ల చెప్పాలి అట. పిల్ల తరం దేవుని నమ్ముకోవడం. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. చూసారా? నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం మన జీవితాల్లో. నమ్మకము అనే దాని గురించి దేవుడు ఆది కాండంలోనే చెప్తాడు. అబ్రహాం గారితో ఏమని చెబుతాడు? అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా అని. చూసారా? నమ్మకం అనేది ఆది కాండం నుంచి ప్రారంభించాడు. ప్రకటనలో కూడా చెబుతున్నాడు 2:10లో 10 దినములు శ్రమ కలుగుతుంది, మరణం వరకు నమ్మకంగా ఉన్న నేను నీకు జీవ కిరీటం. ఆది కాండం నుంచి ప్రకటన వరకు నమ్మకము, నమ్ముట అనే దాని గురించి మనకి స్పష్టంగా రాస్తాడు. అయితే మనము దేవుని ప్రజలంగా దేవుడు మనకి ఈరోజు చెప్పిన మాట ఏంటంటే యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఎప్పుడెప్పుడు దాకా నమ్ముకోవాలంటే మనం యుగ యుగములు అంటే ఒకటి మన తరం అంతట్లో, మన తరం గతించిపోయే ముందు మనము మన పిల్లలకు ఏమి నేర్పిస్తున్నాము అనేది ప్రశ్న. చూసారా? నిజంగా మనం నమ్మకంగా ఉన్నాం. మనలో ఉన్న నమ్మకత్వం ఎవరిలోకి వెళ్ళాలి చెప్పండి? మన పిల్లల్లోకి వెళ్ళాలి. మనం నమ్మిన దేవుణ్ణి మన పిల్లలు నమ్మాలి.
నమ్మేటట్టు మనం చేయాలి. నమ్మేలాగున పరిస్థితులు కల్పించాలి. అది దేవుడు ఇక్కడ చెప్పేది. యుగ యుగములకు యెహోవాను నమ్ముకోండి అంటే మనం ఒకవేళ మరణించినా సరే మన పిల్లలు దేవుని నమ్ముకుంటారు. అంతకన్నా గొప్ప భాగ్యమైంది మనకు చెప్పండి. ఇప్పుడు మా నాన్నగారు ప్రభుని నమ్ముకున్నాడు. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అంటే పరదేశంలో ఉన్నాడు. అప్పుడు పరలోక రాజ్యానికి ప్రభుని నమ్ముకొని మరణించిన వాళ్ళు నిద్రపోతుంటారు. ఎక్కడ నిద్రపోతుంటారు? పరదేశంలో. పరదేశం అనేది ఒకప్పుడు కింద ఉండేది. ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే మరణించి 3 రోజులు భూమి కింద ఉన్నాడు, చెరగా కొనిపోయాడు. ఆకాశ మహాకాశ పరాకాశంలో పెట్టాడు. అక్కడ ఉంటారు వీళ్ళంతా కూడా యేసు ప్రభుతో పాటు. ఎలా ఉంటారు? ఆత్మస్వరూపులుగా ఉంటారు. ఆయన చూస్తూ ఉంటాడు, అదే మా పిల్లలు 2 సేవకులయ్యారు, మంచిగా దేవుని పరిచర్యలో ఉన్నారని ఆయన సంతోషపడతాడు. ఇప్పుడు నేనున్నాను, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, పిల్ల తరం, మీరు ఎవరైనా సరే యుగ యుగములంటే మన యుగం పోయినా వచ్చే యుగమైనా రాబో తరానికి నువ్వు ఏమి నేర్పిస్తున్నావు? ఇది ప్రశ్న. రాబో తరానికి నీవు ఏమి నేర్పిస్తున్నావు? నమ్మకత్వాన్ని నేర్పిస్తున్నావా, అపనమ్మకత్వాన్ని నేర్పిస్తున్నావా అనేది ప్రశ్న. అందుకే ప్రభు అంటున్నాడు, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఏం ఆరాధిస్తాడండి, ఏం పాటలు పాడతాడు, ఏం వాయిద్యాలు ఆడిస్తాడు. మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఏం కొట్లాడతాడండి, ఏం అరుస్తాడండి, ఏం తింటాడండి. ఇవన్నీ ఎవరు చూస్తారు? అందరం అనేది బాగానే ఉంటాయి అన్నీ. అయిన తర్వాత చూద్దాం. ఇక ఒక ఆయన పాట పాడతా మీటింగ్ నేను ఈ సంగతి చూస్తాను, పాట పాడతానే. ఇప్పుడు అన్ని సంఘాలు ఎలా ఉన్నాయంటే పాట పాడతానే చూస్తాడు. ఇట్లా ఉన్న పరిస్థితులు ఈరోజు. అయితే మనం ఏమి నేర్పిస్తున్నాం రాబోయే తరానికి? మనం చూసారా? అందుకే యుగ యుగములు యెహోవాను నమ్ముకోవాలి. మన జీవితాల్లో మనం నమ్ముకోవాలి. మన పిల్లల్ని నమ్మేటట్టు చేయాలి. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు నమ్మేటట్టు చేస్తాడు. తరతరాలుగా దేవుని యొక్క విశ్వాసతను 89వ కీర్తన మొత్తం వచ్చిన తరతరములకు నీ విశ్వాసతను నేను తెలియచేసేదను. దేవుడు మనలో ఉంచినటువంటి విశ్వాసాన్ని మనం ఏం చేయాలా? విశ్వాసం అంటే అర్థం ఏంటి? ఇంకొక వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నమ్మకము లేక విశ్వాసం? అంటే నమ్మకమే. నమ్ముడు నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. పర్యాయ పదాలు అన్నమాట విశ్వాసం, నమ్మకం. కాబట్టి తరతరాలకు దేవుని విశ్వాసత మనం కనుపరిచే వాళ్ళము. బలలో ప్రవేశించిన మునుపు ప్రభు చెప్పిన మాట, యుగ యుగములు యెహోవాను నమ్ముకునుడి. కొన్ని చోట్ల పాటలు పాడుతూనే ఉంటారు, వాళ్ళు గొడవ పెట్టుకుంటూనే ఉంటారు. యూట్యూబ్లో చూడండి, మొత్తం ఉంటుంది. వీళ్ళు పాటలు పాడుతూనే ఉంటారు, ఆడ నడుస్తూనే ఉంటారు. ఇట్లా తయారైపోయిన ఈరోజు సంఘాలు. మరి ఇప్పుడు చిన్నపిల్లలు ఏమి నేర్చుకుంటారు? రేపు వాళ్ళ తరానికి ఏమి నేర్పిస్తారు చెప్పండి? తరతరాలకు మనం నమ్ముకోమని ప్రభు చెబుతున్నాడు. అయితే ఈ రోజున్న జనాంగం ఎలా ఉన్నారంటే, వారు నమ్ముకోని అన్నాను చెప్తారే కానీ నమ్ముకున్నట్లు ఉండరు. నేను నమ్ముకున్నాను అంటాడు కానీ నమ్ముకున్నట్టు ఉండడు. నమ్ముకున్నానని చెప్పేది మాట, నమ్ముకున్నట్టు ఉండనిది ప్రవర్తన, జీవితం. మరి ఎలా ఉన్నది మన జీవితం అనేది ప్రశ్న. అందుకే భక్తుడైన యెషయా గారు 700 సంవత్సరాల క్రితమే ఈ మాట చెప్పారు. సరే, నమ్మితే మనకేంటి వచ్చే ప్రయోజనం? మనం నమ్మటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది? మనకు వచ్చే ప్రయోజనం ఏంది? మన పిల్లలకు వచ్చే ప్రయోజనం ఏంది? యుగ యుగములు యెహోవాను నమ్ముకోండి మీరు అంటున్నాడు. అయితే ఏంటి వచ్చే ప్రయోజనం అంటే చూడండి, ఒక 7 విషయాలు ధ్యానించుకున్నాం. ఒకటి, సామెతల పుస్తకం 28వ అధ్యాయం 25వ వచనం. సామెతల పుస్తకం 28, 25 చేసిన వాళ్ళు చదవండి. Proverbs chapter 28 verse 25. Proverbs chapter 28 verse 25. అది యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. చాలు.
మనం దేవుని యందు నమ్మకంగా పెట్టామంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వర్ధిల్లుట అంటే ప్రాస్పరస్ లైఫ్. మనం ఏ స్థితిలో ప్రభుని నమ్ముకున్నామో ఆ స్థితి కంటే దేవుడు ఏం చేస్తుంటాడు? వర్ధిల్లేటట్టు చేస్తాడు. ఎట్లా వర్ధిల్లుతాడంటే చూడండి, బహుగా ఫలించే అనుభవం. యెహోవా మందిరంలో నాటబడిన వారై, చూడండి 92వ కీర్తన 13 Psalms 92:13. ఎలాంటి వర్ధిలత ప్రభు మనకి ఇస్తున్నాడంట? 92వ కీర్తన, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదు. చూసారా? వర్ధిల్లుట. యెహోవాను నమ్ముకున్న వాడు వర్ధిల్లుతాడు. ఈ వర్ధిల్లత అనేది ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది? దేవుని మందిరంలో నుంచి. మందిరంలో నాటబడిన వారంటే అర్థం ఏంటి? బాప్తిజం తీసుకున్నప్పుడు మనల్ని దేవుడు ఏం చేశాడు? అక్కడ నాటాడు. ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకుంటామో ప్రభు మనల్ని నాటాడు. నాటబడిన తర్వాత మనం ఏం చేయాలంట? వేరు తన్నాలి, పువ్వులు పూయాలి, కాయలు కాయాలి, బహుగా ఫలించవచ్చు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతారని రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఫలాలు, ఆకులు, పువ్వులు, ఫలాలు. మన చెట్టు ఎక్కడ ఉంది? ఇంకా ఆకుల దగ్గరే ఉంది. ఆకులు వస్తున్నాయి, అసలు ఆకులు ఎండిపోతున్నాయేమో చూడండి. ఆకులు ఎండిపోవటానికి కారణం అనేది కంచె లేదు. కంచె లేకపోవటాన్ని బట్టి దుష్ట మృగాలు అన్నీ వచ్చి తినిపోతున్నాయి. ఇప్పుడు ఒక చెట్టు వేసేమంటే ఎవరు తింటారు? చెట్టుని తినేవాళ్ళు వచ్చి తింటారు. తినకుండా మనం ఏం చేయాలా? కంచె వేయాలి. కంచె వేస్తున్నామా? కంచె తీసేస్తున్నాం. కంచె కొడితే పక్కనే పాము ఉందంట. ప్రసంగంలో రాస్తాడు, కంచె కొట్టు అని పాము గొలుసును. నీ కంచె నువ్వు పక్కకు వచ్చేసిన కంచె తీసుకొని బయటకు వచ్చావు అనుకో, ఏమైందంట? ఆడ కంచె పక్కన రెడీగా ఉంటాడు. ఎవరు? మనకు కూడా ప్రభు కంచేసాడు. మనందరికి ఏం చేశాడు ప్రభు? అందుకే యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, నీవు ఆయన చుట్టూ, యోబుకును యోబు పిల్లలకి యోబు కలిగిన సమస్తానికి నువ్వు కంచె వేసావు కదా. నేను ఎట్ట టచ్ చేసేది? నేను టచ్ చేయకుండా ఏం చేసావు? నువ్వు కంచేసావు. దేవుని పిల్లల చుట్టూ దేవుడు ఏం చేశాడు? కంచె వేశాడు. ఈ కంచెలో మనం ఉండాలి. కంచెలో ఉంటే ఏమైంది? యుగ యుగములు నమ్మకత్వంతో వర్ధిల్లుతూ ఉంటాం. ఎప్పుడైతే కంచె తీసేస్తామో, ఎవరు తీసేస్తారండి కంచె? మనమే. కంచె బయటకు వచ్చామంటే పక్కనే ఉందంట. చూడ, ప్రసంగి 10వ అధ్యాయము 8వ వచనం. ప్రసంగి 10వ అధ్యాయం 8వ వచనం చదవండి. ప్రసంగి, గొయ్యి త్రోవువాడు దానిలో పడును, కంచె కొట్టు వానిని పాము గలుసు. అంటే పాము ఎక్కడుంది? కంచె పక్కన రెడీగా ఉంది. ఎప్పుడు వస్తాడు? ఇన్ని కాటేయాలి. మనం ఏం చేస్తున్నాం? పడగ విప్పిన పాము వలె మన పాపం మనల్ని వెంబడిస్తూ ఉంటే ఆ పాము మన దగ్గర రాకుండా దేవుడు మన చుట్టూ ఏం చేశాడు? కంచె వేశాడు. ఎప్పుడైతే కంచె కొట్టుకొని బయటకు వెళ్తామో అప్పుడు ఎవరున్నా అక్కడ? పాము గలుస్తాడు. పాము గలిసింది కాబట్టి ఆ సైతానుగాడు మనల్ని పట్టుకుంటాడు. ఎప్పటిదాకా పట్టుకుంటాడు? పేరుకు దేవుని పిల్లలమే, కానీ వాడు ఎప్పుడో కరిశాడు. కంచె కొట్టావు కాబట్టి వాడు కరిశాడు. ఆ విషయం నీలో ఉంది. ప్రభు విషం తీసేసాడు. మొట్టమొదటిగా రక్షింపబడ్డాం, విషం పోయింది. విషం పోయినప్పుడు ఇక విషం సర్పం రావద్దని దేవుని పిల్లలకు చుట్టూ వేసాడు ఆయన? కంచె వేసి జాగ్రత్తగా ఉండు నాయన, కంచె నుంచి బయటికి రాబాక, నీకు అన్నీ ఇక్కడే నేను ఇస్తాను అని చెప్పాడు. ఇప్పుడు దేవుని పిల్లలైనా చాలామంది ఏం చేస్తున్నారంటే కంచె దాటి బయటకు వచ్చారు. ఈరోజు ఏ సంఘాలలో పెడుతుంది? ఏ సంఘం, నాట్ ఓన్లీ చెప్తాం, ఎనీ డెనామినేషన్ చూడండి, ఎక్కడ పోయినా ఏమున్నాయి? భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. యూట్యూబ్ కొట్టనట, యూట్యూబ్ కొడితే చాలు మొత్తం వచ్చేస్తాం. కాబట్టి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? కంచెను
కొట్టేస్తున్నారు కాబట్టి పక్కన పాము పట్టుకోండి. ఇక పాము బుద్ధులన్నీ ఏంటి? పాము బుద్ధి అంతా ఏంటి చెప్పండి? పాము అటు ఇటు తిరుగుతూ పోద్ది, ఒక సైడ్ స్ట్రైట్గా పోదు. ఈ ఇంటికి వస్తుంది, ఇక్కడ కొంచెం నిప్పు పెడుతుంది, ఆ ఇంటికి పోయింది, ఆడ కొంచెం నిప్పు, ఇక మొత్తం ఇళ్ళన్నీ ఏం చేస్తుంటుంది? వీళ్ళు బాగా విశ్వాసాలు అంటే ఆడకపోతుంది. ఈ సంగతి మీకు తెలుసా? ఏ సంగతి? తెలియని తెలియజెప్పేసి పాము చేసే పనులు చెబుతున్నానండి. కనుక ఎవరైతే కంచె కొట్టుకుంటారో వాళ్ళ ద్వారానే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. దేవుడు మనకు చెప్పే మాట ఏంటంటే, నువ్వు ప్రభువు నమ్ముకున్నావు, కంచెలో ఉన్నావా? కంచె దాటి బయటికి వెళ్ళేవా? ఈరోజు కంచె దాటి బయటికి వెళ్ళిన వాడికి ఒకటి స్థిరత్వం అనేది ఉండదు. ఒక స్థిరత్వం అనేది ఉండదు. ఎటు పడితే అటు పరిగెత్తూ ఉంటాడు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాడు. కంచెలో లేడు కాబట్టి. కంచెలో ఉంటే ఎటంటే ఎటు వెళ్తామని చెప్పండి. దేవుడు మనకు ఒక కంచె వేసినప్పుడు కంచె దాటిపోము. దాటేమంటే ఏముంది అక్కడ? పాము. పాము నిన్ను కాటేస్తే పాము బుద్ధులే వస్తాయి. కాబట్టి పాము ఏ రీతిగా పోతుందో అదే రీతిగా వెళ్తూ ఉంటాం. ప్రియమైన సహోదరుడా సహోదరి, ప్రభు మనకు బోధించే మాట, యుగ యుగములు మీరు యెహోవాను నమ్ముకోండి. ఎందుకంటే యెహోవాయే నిత్యాశ్రయదుర్గం కాబట్టి యుగ యుగములు యెహోవాను మీరు నమ్ముకోండి. అంటే మీ తరం, మీ పిల్ల తరం, ఆ పిల్ల తరం, పిల్ల తరం అని అర్థం. నువ్వేం నేర్పిస్తావో నీ పిల్లలు అదే నేర్చుకుంటారు. వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తారో అదే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు బైబిల్ చదవలేదంటే పిల్లలు కూడా బైబిల్ చదవరు. తల్లిదండ్రులు పాటలు పాడలేదంటే పిల్లలు కూడా పాటలు పాడరు. తల్లిదండ్రులు బైబిల్ చదువుతున్నారంటే పిల్లలు కూడా, అరే మా మమ్మీ డాడీ బైబిల్ చదువుకుంటున్నారు, నేను కూడా బైబిల్ చదవాలి, పాటలు పాడాలి, వాయిద్యాలు నేర్చుకోవాలి, దేవుని పిల్లలతో కలిసి దేవుని పని చేయాలి. ఆ సండే స్కూలు సెలవులైనా ఇంట్లోనే ఉన్నారు చాలామంది. మెసేజ్ కూడా ఇచ్చారు, ఖాళీగా ఉన్నవాళ్ళు రావచ్చు అని. అంటే మీరు రానందుకు నేను మిమ్మల్ని అంటాం లేదా, మీ ఇష్టం కదా, చెప్పే బాధ్యత నాది. కనీసం యూత్ పిల్లల్లో ఉన్నారా? కాలం గడుపుతూ ఉంటారు సెల్ ఫోన్తో. మనిషికి ఒక సెల్ కొనిచ్చాంగా మనం. సెల్ ఫోన్ లేదా మనిషికి ఒక, దాంతోనే మన లైఫ్ అంతా నడుస్తాం. దేవుని పని మనం చేయాలి. రేపు VBS వస్తుంది మనకి, VBS పరిచర్య. దాని గురించి మరి దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. వాక్యాలు పెట్టాయా, వాక్యాలు తీసుకొచ్చాం, మంచిగా దాన్ని సిద్ధపరిచాం. ఎవరన్నా ఉన్నారా రండి. ఒకరోజు అయితే నేను లేను, మెసేజ్ పెట్టాను కానీ లేను. క్రిస్టియన్ మైనారిటీ హెడ్ ఆయన కలవడానికి పోవాల్సి వచ్చింది. ఆమె కలవాలంటే మామూలు విషయమా చెప్పండి. ఎంతోమంది వస్తారు, మన నెంబర్ వేరులాగా ఉన్నాం, అంటే సీరియల్గా ఉంటుంది. కూర్చొని దీపక్ జాన్ గారు అంటే మామూలు విషయమా చెప్పండి, నా పేరు క్రిస్టియన్ మైనారిటీ హెడ్ అనమాట. ఆయన అన్నీ ఆయన దగ్గర నుంచే వస్తాయి, దీపక్ జాన్ గారు. కాబట్టి బిషప్ గారితో వెళ్ళాం, అక్కడ చాలా టైం పెట్టింది. తర్వాత మేము ఒంటరిగా వెళ్ళాము. ఆయనతో పోయినప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయాము లోపలికి. ఆయన లేకుండా మనం వెళ్తే సీరియల్ నెంబర్ అన్నమాట. లేట్ అయిపోయింది. అక్కడి నుంచి అసలు ఈ VBS మెటీరియల్ ఒక చోట వాళ్ళు అసలు ఇంటర్నేషనల్ అనమాట, అవి ఉన్నాయని చెప్పినప్పుడు అక్కడ కూడా లేట్ అయిపోయింది ఆ రోజు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ప్రారంభించాము. ఈవినింగ్ గారు మరి సిస్టర్ వచ్చారు, వారు పరిచయలో సహకరించారు. బాబు వచ్చాడు, ఆయన నాతోనే ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మనము మన పిల్లలకు ఏమి నేర్పిస్తాం అరే అంకులు ఒక్కడే ఉన్నాడు, పని చేయడానికి వెళ్ళిన ఆయన. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చెప్పారు, వాళ్ళు వచ్చారు. మనం చెప్పాలి. చెప్తున్నామా? ఏం పంచుతున్నాం మనం? యుగ యుగములు యెహోవాను నమ్ముకొని దేవుని పని చేయటము మనం నేర్పిస్తే రేపు వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. కనుక ఏది అవసరత, ఎప్పుడు అవసరత అనేది మనం గ్రహించాలి. కాబట్టి యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. యెహోవాను నమ్ముకుని వాడు ఎలా ఉంటాడంట? సురక్షితంగా ఉంటాడు. ఎందుకు సురక్షితము
చెప్పండి, ఎందుకు సురక్షితంగా ఉంటున్నాడు? కంచెలో ఉన్నాడు కాబట్టి. యెహోవా అతని చుట్టూ కంచె వేశాడు. కంచెలో ఉంటే సురక్షితమే. అందుకే యెహోవా మందిరంలో నాటబడిన వారే వర్ధిల్లుతారు. కాబట్టి మనల్ని కంచె లోపల వేసి నాటాడు. ఒక చేను వేసినప్పుడు చేను చుట్టూ ఏం చేస్తారు? కంచేస్తారా? ఈ దుష్ట మృగాలు వచ్చి దాన్ని తినకుండా రైతు భలే కాపలా కాస్తాడు. మన జీవితాల్లో ప్రభు మనకు ఒక కంచె వేశాడు. కంచెలో ఉండండి, మిమ్మల్ని వర్ధిల్ల చేస్తానంటాడు. మనం ఎప్పుడైతే బయటకు వస్తామో పాము కరుస్తుంది, పాము బుద్ధులు మనకు వస్తాయి. మనం అనేకుల్ని నష్టం చేసే వాళ్ళంగా ఉంటాం. ఈరోజు ఏ సంఘాలైనా మీరు చూడండి, పోయి ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో. అందుకే మరి జనం ఎక్కువైతే గోల ఎక్కువైతే అంటారు. అట్టని జనం ఎక్కువ అవ్వద్దని కాదు, అవ్వాలి. చిల్లర ఎప్పుడైనా గోల చేస్తూనే ఉంటుంది. నువ్వు ఎంత చిల్లరైనా గోలే. అదే కాయిన్స్ గోలే. కానీ నోట్స్ ఎప్పుడు అఫీషియల్గా ఉండాలి. మనకి దేవుని పిల్లలంగా అఫీషియల్ ఒక సిస్టమ్ అనేది ఫాలో అవ్వాలి. ఊరికి అల్లరి అల్లరి ఇలా ఉంటే మనం దేవునికి అవమానంగా మనం అలా ఉండకూడదు. ఒకటి, యెహోవా నమ్మిక ఉంచేవాడు ఎలా ఉంటాడంట? వర్ధిల్లుతాడు. మన జీవితంలో వర్ధిల్లుట. యెహోషువను దేవుడు వర్ధిల్ల చేశాడు. ఎట్లా? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము. యెహోషువ ఏ రీతిగా వర్ధిల్లాడు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. మన వాగ్దానం అది ఈ సంవత్సరం. 8వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. వర్ధిల్లత అనేది ఎట్లా వస్తుందంట? మళ్ళీ మనకి నీ ధర్మశాస్త్రాన్ని మనం బోధింపక తప్పిపోకూడదు. నేను ఈ బీబీఎస్ మీటింగ్లో జెరాక్స్ చేయించడానికి జెరాక్స్ మిషన్ దగ్గర పోయి రెగ్యులర్గా చేపిస్తూ ఉన్నారు. అక్కడున్న వాళ్ళు ఆ సహోదరి, ఏమండి మరి దీని గురించి మాకు అసలు తెలియదండి, కొద్దిగా చెప్పండి అని. చూసారా, నేను చెప్పను, నేను ఒక పాస్టర్, నాకు తెలుసు, కానీ దీని గురించి మాకు కూడా నాకు అసలు తెలియదండి, కొంచెం చెప్పండి దీని గురించి అన్నప్పుడు ఆమె జెరాక్స్ చేస్తానే ముందు నేను సువార్త ప్రకటిస్తాను. చాలా బాగున్నాను. ఒకరోజు రామ్మ పలానా చోట అని చెప్పిన ప్రార్థన చేయాలనుకో. ఇందిరాగాంధీ బొమ్మకి వెళ్ళే టర్నింగ్లో ఇటు పక్క ఉంటారు వాళ్ళు భార్య భర్తలో. ఆమె చాలా ఆసక్తితో మాకు అడిగింది. దేవుడు మరి ఆ తరుణం వాళ్ళకి ఇచ్చాడు. మన అన్ని జెరాక్స్లు అదే చేసి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నామంటే, ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు బోధింపక తప్పిపోకూడదు. అవకాశం వచ్చినప్పుడు చక్కగా చెప్పాలి. భక్సింగ్ గారు మనకు నేర్పిన దర్శనం ఏంటంటే, అది ఏ మీటింగ్ అయినా రక్షణ సువార్త వస్తుంది. అది ఏ మీటింగ్ అయినా సరే చివరికి ఏమొస్తుంది? రక్షణ సువార్త వస్తుంది. గత రాత్రి ఒకళ్ళు మెమోరియల్ సర్వీస్ నన్ను పిలిచారు, నన్ను కూడా పిలిచారు, చాలామంది వచ్చారు. కొన్ని మాటలు చెప్పమన్నారు. మనం రక్షణ సువార్త ప్రకటించాము. అక్కడ రక్షణ సువార్త అనేది మస్ట్ అన్నమాట, అది తప్పనిసరిగా. అందుకని మీరు బోధించక తప్పిపోకూడదు. అంటే తప్పిపోతే దైవజనులే చెప్పాల్సిన అవసరం లేదు. నీకు తెలిసింది నువ్వు చెప్పు, మీ ఫ్రెండ్స్కి చెప్పావా? ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, వాళ్ళతో కలిసి మనం వాళ్ళ ఇష్టానికి మనం కొన్నిటికి లోబడతామా? మన ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళ ఇష్టానికి కూడా మనం లోబడతాం, వాళ్ళు చెప్పింది మనం చేస్తాం. అలాంటప్పుడు నువ్వు చెప్పినట్టు వాళ్ళు చేయాలి కదా. ఇది మనకు వద్దులే అంటారు. మరి నువ్వు చెప్పినట్టు నేను చేసాను కదా, మరి నేను చెప్పినట్టు చేయాలి కదా అని అనలేం. మనం అనాలి. అక్కడే నువ్వు బోధించడం. ఎప్పుడైతే నువ్వు అనలేదో నువ్వు బోధించడం ఏమైపోయినావు? తప్పిపోయినావు. బోధించడం అంటే పెద్ద పెద్ద బోధలు చేయడం.
నీకు తెలిసిందే 2 ముక్కలు అక్కడ చెప్పడమే. నన్ను అడిగితే చెప్పా, అమ్మ మలక్పేట యశోదాలో 3 రోజులు చనిపోతారు అన్నారు, వదిలేశారు, ఆశలన్నీ వదిలేశారు. ఒకరోజు నేను కూడా వెళ్ళానమ్మా, ప్రార్థన చేశాను. అయ్యా నువ్వు దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచని ఒక మాట చెప్పిన అంతే. ఈరోజు దేవుడు ఆయనకి స్వస్థత ఇచ్చి బ్రహ్మాండంగా దేవుడు కొరకు జీవిస్తున్నాడమ్మా. అంటే అద్భుతాలు దేవుడు చేస్తాడనేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. జెరాక్స్ తీసేసి ఇట్లాంటివి కూడా ఉంటాయంటే ఉంటాయమ్మా. దేవుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి కష్టం ఏదైనా సరే. ఒకసారి మరి పద్మశాలి ఆ సిస్టర్ మీ అందరూ తెలుసు, తెల్లగా ఉంటారు, ఆంటీ పేరు ఏదో ఉన్నా కానీ నాకు గుర్తులేదు. ఆ టెక్స్టైల్స్ కూడా ఉంది ఇక్కడ, మన కుమార్తె. పాస్టర్ గారు అంటున్నారు, పాస్టర్ గారు కడుపులో నొప్పిగా ఉందండి, ఏం చేయాలంటే అమ్మా ఇక్కడ నీ చెయ్యే పెట్టుకో, నువ్వు ప్రార్థన చేసుకో తగ్గిపోయింది. నీ చెయ్యి అక్కడ పెట్టుకో, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకో. బోధించే విధానం చెబుతున్నాను. ప్రార్థన చేసుకుని తగ్గిపోయింది. నెక్స్ట్ డే పోయినాం, మీరు చెప్పినట్టు తగ్గిపోయింది. మనం ప్రార్థన చేసుకోవాలి, ధైర్యపరచాలి. బోధించక తప్పిపోకూడదు. కష్టంలో, నష్టంలో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో మనం దేవుని వాక్యం ఏం చెప్పాలి, ఒకటి బోధించాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. అందుకే యుగ యుగములు యెహోవాను నమ్ముకొనండి. యుగ యుగములు నమ్ముకోవాలి. మనం నమ్ముకున్నామని నటిస్తాం, నమ్ముకున్నట్టే నటిస్తాం, కానీ నమ్ముకున్నామని చెబుతాం కానీ నమ్ముకున్నట్టు ఉండం. అందుకే అన్ని పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉంటాయి. ఒకసారి నువ్వు నమ్మినావంటే దాంట్లో స్థిరమైపోవాలి. నమ్మకత్వంలో తప్పిపోకూడదు. నమ్మకమునకు ఆస్పదము కలుగును, అయినను మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నమ్మితే నీవు దేవుని మహిమ చూస్తావని యేసు ప్రభువు అంటున్నాడు. మరి అంటే నమ్మాలి. మనం నమ్మకంగా ఉన్నామా అనేది ప్రశ్న. కాబట్టి యెహోషువ వర్ధిల్లాడంటే కారణం ఏంటంటే దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించడానికి తప్పిపోలేదు. ఆయన బోధించాడు. తర్వాత వాటన్నిటి ప్రకారంగా చేయడానికి జాగ్రత్త పడ్డాడు. దివారాత్రం ధ్యానించాడు. ఉదయం ధ్యానించాడు, దివారాత్రం ధ్యానించాడు. మనం దేవుని వాక్యాన్ని చదువుతామా, దివారాత్రం ధ్యానిస్తామా? అసలు పొద్దున్న లేవడమే లేటు, ఇంకా ధ్యానిస్తాం. లేవడమే 9 గంటలకు లేస్తాం, లేవడమే 10 గంటలకు లేస్తాం. లేచి తొందరగా తల్లిదండ్రులకి ఏదైనా హెల్ప్ చేసి వాళ్ళకి ఏదైనా కుకింగ్లోనో ఇంకా దేంట్లో అమ్మ సహాయపడదామా? సహాయపడడం. యవనస్తులు చాలామంది ఎక్కువ నైట్ హాల్ట్ చేస్తూ ఉంటారు. సెల్ ఫోన్ ఎందుకని గురించారు మంచిగా సెల్ ఫోన్, వాళ్ళ లోకమే సెల్ ఫోన్. అందుకే మనం లేట్గా లేస్తాం. అయితే మరి యెహోషువ యవనస్తులైన యెహోషువ, యూత్ అన్నమాట. యవనస్తులైన యెహోషువకి మోషే మరణించిన తర్వాత ఆ బాధ్యత అంతా దేవుడు ఎవరికి ఇచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు. ఇచ్చి చెబుతున్నాడు, ఇది బోధించటం తప్పిపోకూడదు. నీవు వర్ధిల్లాలి అంటే తప్పిపోకూడదు, నడుచుకోవాలి. దివారాత్రము దాన్ని ధ్యానించాలి. అప్పుడు నీ మార్గము వర్ధిల చేసుకుంటావు, చక్కగా నువ్వు ప్రవర్తించుకుంటావు. ఓకే, బలలో ప్రవేశించడం మునుపు యుగ యుగములు ప్రభుని నమ్ముకోవటం అంటే యెహోషువ లాంటి జీవితం, వర్ధిల్ల చేసుకునేటువంటి జీవితం. అదే రీతిగా యోసేపు కూడా యెహోవా అతనికి తోడై ఉండెను కాబట్టి ఆయన వర్ధిల్లుచూ ఉండెను. ఆదికాండంలో ఆ మాటలు రాయబడ్డారు. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము, ఆదికాండం 2వ వచనం. ఆదికాండం 39:2. యెహోవా యోసేపునకు తోడైయుండును కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తినింట ఉండెను. ఇప్పుడు మనం ఎవరింట్లో ఉన్నాం? ఈ లోకమే ఐగుప్తు. ఈ ఐగుప్తు ఇంటిలో మనం ఎలా ఉండాలి? వర్ధిల్లుతూ ఉండాలి.
ఈ వర్ధిల్లుతూ ఉండాలంటే మనకి ఎవరి సహాయం అవసరం? యెహోవా తోడు ఉండాలి. అందుకే ఈ సంవత్సరం కూడా మనకు వాగ్దానం ఏముందంట? మీ ముందర నడిచేవాడు యెహోవా. కాబట్టి నీకు తోడై ఉంటాడు నీ మార్గం అంతట్లో అన్నాడు. చూసారా, ఆయన తోడు ఉంటే నీ జీవితంలో వర్ధిల్లత. నేను యాక్చువల్గా టీచర్ అవుదాం అనుకున్నాను. నా యాంబిషన్ అంతా టీచింగ్ ప్రొఫెషన్. కానీ దేవుడు అకౌంటెంట్, కంప్యూటర్ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్లో తీసుకెళ్ళాడు, సేవకుడుగా పిలిచాడు. నా ఆశ అంతా కూడా నేను అనుకున్నది టీచర్ అవుదామని. మా బ్రదర్ వాళ్ళు నువ్వు బ్యాంకులో అయితే బాగా పనిపిస్తావు, బ్యాంకులో నువ్వు జాబ్ చేసుకోవాలి, మా బ్రదర్ వాళ్ళు అనేవాడు. కానీ దేవుడు నాకు ఇచ్చింది. మరి మా మామయ్య దగ్గర కూడా పోయాను నేను, రాయపూర్. అక్కడ ఒక జాబ్ కూడా అక్కడ ఇచ్చారు. నేను నిలబెట్టుకోలేకపోయాను. అక్కడ నిలబెట్టుకోలేకుండా అంటే నాకు హిందీ కదా, మనకు సరిగా రాలేదు, అట్లా వద్దనుకొని వచ్చేసి. కానీ దేవుడి ప్రణాళిక చూడండి మన ఎడల. మనం ఏది అనుకుంటాం అది కాదు, కానీ దేవుడు ఏది అనుకుంటాడో మన ఎడల అది చేస్తాడు. మనం అనుకున్నాయన్నీ ఏం కావు, కానీ దేవుడు ఏది అనుకున్నాడో అదే చేస్తాడు మన ఎడల. అది ప్రభు ఇక్కడ మనకు చెప్పాడు. కాబట్టి జాషువా జీవితంలో వర్ధిల్లేటట్టు దేవుడు చేశాడు. యోసేపు జీవితంలో కూడా దేవుడు ఏం చేశాడు? వర్ధిల్ల చేశాడు. కాబట్టి తోడు, దేవుని తోడు అనేది ఉండటం ద్వారా వర్ధిల్లుట. కాబట్టి మరి వర్ధిల్లుట, అభివృద్ధి పొందుట, ఇవన్నీ కూడా ఒకటి మనం ప్రభుని నమ్ముకునుట ద్వారా. మనం యోసేపు వలె వర్ధిల్లుతున్నామా? యెహోషువ వలె వర్ధిల్లుతున్నామా? ఈ వర్ధిటంలో తప్పిపోతున్నామా? తప్పిపోవడానికి కారణం యోహాను సువార్త 15:6. యోహాను సువార్త 15:6 అక్కడ చదవండి. జాన్ చాప్టర్ 15:6. యోహాను సువార్త 15:6. ఎవడైనను నా యందు నిలిచి ఉండని, అంటే కంచెలో ఉండని ఎడల వాడు తీగ వలె కంచె అవతల పడైపోతాడు. కంచె అవతల బయట పారవేయబడి, ఇంకా బయట పారైతే ఎండిపోతాం. మనుషులు అట్టి వాటిని చిమ్ముతాం. మనం ఎక్కడ చెత్త ఉందో ఏం చేస్తాం? ఫస్ట్ చిమ్మేసి మొత్తం కోసేసి అయిపోలేదు. అలాంటి పరిస్థితి మనకు రాక మునిపే మనం ప్రభువులో కంచెలో ఉంటే యోసేపు వలె, యెహోషువ వలె వర్ధిల్లే లాభం దేవుడు మనకే చేస్తాడు. కాబట్టి యెహోవాను నమ్ముకున్నవాడు వర్ధిల్లును. ఇంకా చాలా ఉన్నాయి, మనకి సమయం లేదు కాబట్టి నేను చదువుతాను. సామెతలు 29:25 చదవనప్పుడు. సామెతలు 29:25. సామెతలు 29:25. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. నమ్మకం ఉంటే మనకి ఎలాంటిదంట? మనం దేవుని యందు నమ్మిక ఉంచుట ద్వారా సురక్షితం, అంటే మంచి రక్షణ. మూడోది యెషయా 57:13. యెషయా 57:13. యెహోవా యందు నమ్మక ఉంచువారు దేశమును స్వతంత్రించుకొందరు. అంటే మనం బ్రతికాలం అంతట్లో దేవుడు మనకి ఇవ్వాల్సినవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడని అర్థం. దేశమును స్వతంత్రించుకోవడం అంటే ఉన్న పరిస్థితులన్నీ మనం అనుభవించటమే అని అర్థం. తర్వాత నహూము 1:7. ఎవరైతే ఆయన నమ్మకిస్తారో ఆయన ఎరుగును. ప్రభు మనల్ని ఎరుగుతాడు. మనమేంటో ఆయనకు అర్థమవుతుంది. ఫలానా వ్యక్తి నాకు తెలుసు అని చెప్తాడు, మన గురించి సాక్ష్యం చెబుతాడు ఆయన నమ్మకం ఉంచితే. ఐదోది ఆదికాండం 15:6. నీతిగా ఎంచబడుతుంది. యెహోవా నమ్ముకుంటు ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడతాము. తర్వాత ఆరోది మార్కు సువార్త 9:23. సమస్తమును సాధ్యమే. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి దేవుడు సమస్తం సాధ్యపరుస్తాడు, నమ్మకంగా ఉండేవాడు. ఏడోది యోహాను సువార్త 11:40. నమ్మితే దేవుని మహిమ చూస్తారు. చూసారా, నమ్మారు కాబట్టి దేవుని మహిమ వాళ్ళు చూశారు. లాజరు బయటికి రమ్మంటే
ఆయన చనిపోయిన వ్యక్తి ఏం చెప్పాడు? బయటకు వచ్చేసాడు. కాబట్టి దేవుని ప్రజలైన మనం మన ద్వారా నిజంగా మనం నమ్ముకుంటే మన ద్వారా ఈ అద్భుతాలన్నీ జరుగుతాయి. కూర్చోవాలి వెంకన్న, దా. కాబట్టి నమ్మకమైన జీవితం అనేది మనం కలిగి ఉండాలి. చివరికి ఒక మాట చెప్పుకొని మనం పాలలో పాల్గొందాం. 101వ కీర్తన. అందుకే ప్రభు ఏం చేస్తాడంటే 6వ వచనం, 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులవుదురు. చదువు. మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. ఇది దేవుడు కోరుకునేదంటే దేవుని దగ్గర ఒకరోజు మనం నివసించాలని నమ్ముకున్నాం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు చూస్తున్నాడు. దేవునికి ఎవరు నమ్మకస్తులు అనేది మనం నమ్మకస్తులుగా జీవించాలి దేవుని దృష్టి. అలా ఉండినట్లు ప్రభు మనకు సహాయం చేయగాక. చెప్పండి, వాక్యంలో మనం ఎక్కడ తప్పిపోతున్నట్లయితే, నమ్మకత్వంలో అపనమ్మకస్తులంగా మనం ఉన్నట్లయితే ప్రభు దగ్గర మనము క్షమాపణ కోరుకుని మనం బలలో పాల్గొన్నట్లు ప్రభు మనకు సహాయం చేయగాక. రండి ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించండి. ఒక్క నిమిషం మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎక్కడ తప్పిపోతున్నాం అనేది దేవుడి దగ్గర క్షమాపణ కోరుకొని మనం బలలో పాల్గొందాం.